హుస్నాబాద్ నియోజకవర్గం కోహేడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఆర్వీఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హెల్త్ క్యాంప్ లో హెల్త్ చెకప్ కోసం వచ్చిన వారితో మాట్లాడి వారికి ఎలాంటి వైద్య పరీక్షలైనా చేస్తామని, అవసరమైన చికిత్స హైదరాబాద్ లో చేయిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం డాక్టర్లతో మాట్లాడుతూ హెల్త్ చెకప్ తర్వాత వారికి అవసరమైన మందులు అందించాలని సూచించారు. కంటి చూపుకు సంబంధించి అద్దాలు అవసరమైన వారికి తానే స్వయంగా కంటి అద్దాలు ఇప్పిస్తానని తెలిపారు. హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తుండటంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జూనియర్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, బాగా చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డిఎంహెచ్ఓ ధనరాజ్, కోహేడ మెడికల్ ఆఫీసర్ నిమ్రా, సర్పంచ్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, ఆర్వీఎం హాస్పిటల్ డాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. లిస్ట్ అంతా నాకు ఇయ్యి, అద్దాలు కన్సాలిడేట్ చేసి ఇద్దరికి తెప్పించుకో, రోజు తెప్పి బయటకు వస్తే విలువమ్మా ఊర్లో సెంట్రల్ బయట లక్షలు చేసుకో, 2-3 ఊర్లో పోగొట్టు మేడం వస్తానంటే చెప్తా. ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ ప్రారంభమైంది. ఇది భవిష్యత్తులో ప్రతి ఊరు అంటే చిన్న చిన్న ఊర్లకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఇబ్బంది అనుకుంటే క్లస్టర్ వారిగా ఒక ఎంపీటీసీ పరిధినో ఒక రైతు వేదికలో ఎంచుకొని అక్కడ వసతి కూడా కావాలి కాబట్టి ఆ విధంగా మెడికల్ క్యాంపు నిర్వహించబడతాయి. అందరూ కూడా తమ తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ఇక్కడ పరిష్కారం మందులతోటి పరిష్కారం అయ్యేది ఉంటే ఇక్కడనే పరిష్కారం చేయించుకొని ఆరోగ్యంగా ఉండండి. ఒకవేళ మీకు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించాలనుకుంటే డాక్టర్లు ఆ ప్రకారంగా చిట్టి రాసిస్తారు, లేదా ఆర్వీఎం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి మిమ్మల్ని ఇన్పేషెంట్ గా జాయిన్ చేసుకొని ఆ విధంగా చికిత్స చేయాల్సిన అవసరం వస్తే అక్కడ కూడా తీసుకుపోయి ప్రభుత్వ పక్షాన ఉచితంగా మీకు చికిత్స చేయిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కోహెడలో 24 గంటల సేపు ఉండేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నేను ఆమె బిడ్డను పిలుస్తాను, కూతురు అని పిలుస్తాను, మేరా బేటీకే చేసా. మీ అందరి పట్ల కూడా ఆరోగ్యంగా ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటుంది. आपका हाथ में पूरा गोयडा लगा दिए आरवीएम के निमरान तबुस्सुम धरनम, तो आरवीएम हॉस्पिटल से कोऑर्डिनेट करना आपका जिम्मेदारी है. हर क्लस्टर में एक एमपीडीसी क्लस्टर लिए तो सहूलत रहता. यहाँ आपके प्राइमरी हेल्थ सेंटर जितने भी है सब सेंटर वहाँ इंतजाम करेंगे. हमारा लोकल जितने भी सरपंच है, నేను గౌరవ రాజకీయాలకు అతీతంగా కోహెడ మండలంలో ఉన్న సర్పంచులను, జిల్లా కలెక్టర్ గారి ద్వారా జిల్లా అధికారులను, మండల అధికారులను, ఎంఆర్ఓ గాని, ఎండిఓ గాని, ఎంపీఓ గాని, ఆర్డీఓ గారు గాని, ఎస్ఐ గారు గాని అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలి. ఈ విధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో 7 మండలాలుంటే సిద్దిపేట మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ అక్కన్నపేటలో ఇలా జరుగుతూ ఉంది. ఎలకతుర్తి లోపల వరంగల్ మెడికల్ కాలేజీ తరఫున జరుగుతూ ఉంది. చిగురు మామిడి లోపల కరీంనగర్ మెడికల్ కాలేజీ తరఫున జరుగుతూ ఉంది. భీమదేవరపల్లిలో జనగాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరుగుతున్నాయి. చుట్టుపక్కల 4 మెడికల్ కాలేజీలు ప్రభుత్వంతో పాటుగా 7 మండలాలకు 7 కావాలి. కాబట్టి
ఇక్కడ కోహెడ ఆర్వీఎం ను, అదేవిధంగా హుస్నాబాద్ లో సురభి కాలేజీ, సైదాపూర్ లో ప్రతిభా కాలేజీ, 7 కాలేజీలు 7 మండలాలను దత్తత తీసుకొని 7 మండలాలల్లో ప్రతి పౌరుడికి ఆరోగ్యంగా ఉండే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ ఆదేశాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్డర్ ప్రకారంగా కళాశాలలు సహకరిస్తా ఉన్నాయి. అందరి లక్ష్యం ఆరోగ్యంగా ఉంచాలనేదే కాబట్టి అందుకు సంబంధించినటువంటి విధంగా ₹1 ఖర్చు లేకుండా ఇప్పుడు ఇలా కన్నదారి వెరీ ఫైన్.